హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. మనం చక్కగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న కేజీ మామిడికాయలు చూడండి. మనం పైనున్న తొక్కంతా ఇలా తీసేసుకోవాలి. మనం మామిడికాయ మీద తొక్కంతా ఇలా తీసేసాం కదా, ఇప్పుడు తురుముకుందాం. ఇలా తురుముకుందాం. ఈ తీపి మాగాయకి ఈ కాయలు అనేవి పండిపోయినాయి అనేసి అనుకుంటున్నారు, కానీ ఈ కాయలు పండినవి కూడా చాలా బాగుంటుంది. ఇలా 3 మామిడికాయలను ఇలా తురుముకోవాలి. పదండి ఊరబెట్టుకుందాం. చూడండి, మనం ఇందులో పసుపు వేసుకుందాం. గడ్డుప్పు వేసుకోవాలండి ఇందులోన. ఇలా ఒక నైట్ అంతా మనం ఊరబెట్టుకోవాలి. నైట్ పడుకునే లోపు 2 టైమ్స్ కలపాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, మరుసటి రోజు ఉదయం అండి ఎలా ఊరాయో. మనం ఇవి బాగా కలుపుకొని పిండి ఆరేసుకోవాలి మనం క్లాత్ మీద. చూడండి, ఇలా తీసి ఆరేసుకోండి. ఎండుంటే ఎండలో ఆరేయండి, నీడుంటే నీళ్ళలోన ఆరేయండి. ఇలా వేసాం కదా, బాగా ఆరనిద్దాం. తడి అనేది లేకుండా ఆరనివ్వాలి. చూడండి, ఒక రోజు తర్వాత ఎలా ఎండిపోయిందో. మీరు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఎక్కడైనా ఆరవేసుకోవచ్చు. ఇలా డ్రై అయిపోవాలి. తురిమిన మాగాయకి కావలసిన పదార్థాలు: తురుముకున్న ఎండిపోయిన మామిడికాయ తురుము, బెల్లం, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఆయిల్. ఈ ఎండిన తురుములో కలుపుకోవాలి. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. మనకి పచ్చడికి సరిపోయినంత ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు 1½ స్పూను, జీలకర్ర స్పూను, కరివేపాకు వేసుకోవాలండి. ఎండుమిర్చి ముక్కలు, ఇప్పుడు ఇందాక తురుముకున్న బెల్లము తురుము 2 కలిపి వీటిలో వేసుకోవాలి. ఈ తాలింపులో ఇప్పుడు మనం కలుపుకోవాలి. స్టార్టింగ్ నుంచి మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ బెల్లం కరిగినంత వరకు మనకు కొంచెం పాకంలా వస్తుంది. పాకంలా వచ్చినంత వరకు సిమ్లోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఎక్కువ పాకంలాగా అవసరం లేదు, కొంచెం ఇలా పాకంలా వస్తే చాలు. మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. తీపిగా, పుల్లగా, కారంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.